ఆంధ్రప్రభకు స్వాగతం. మనకందరికీ తెలిసినటువంటి పేరు ప్రకాష్ రాజ్. చాలామంది మనలో చాలామంది ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు. ఆయన నటనని నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇటీవల ఆయన అంతవరకు నటన వరకు ఉంటే పర్వాలేదు, కానీ ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అక్కడ కొంతమందికి ఇబ్బంది కలిగిస్తుంది, కొంతమందికి ఆనందం కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా ఇటీవల ఆయన బెంగళూరులో చేసినటువంటి ఒక కామెంట్ వివాదమైంది. ఏమిటంటే, నా ఓటు కూడా అక్కడ పోయింది, నాకు పార్లమెంటు సభ్యుడిగా నేను పోటీ చేసినటువంటి వ్యక్తి నా ఓటు కూడా మిస్ అయింది అని అంటూ ఆయన కామెంట్ చేశారు. అయితే తర్వాత వెరిఫై చేస్తే ఆయనకి సుమారుగా 4 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నట్టుగా ఈసీ చెప్తుంది. సో అసలు ఈ ప్రకాష్ రాజ్ గారిని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ శ్రీ మురళీ మనోహర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్, ఈ ప్రకాష్ రాజ్ గారు ఆయనని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకసారేమో దేశభక్తుడిగా కనిపిస్తాడు, అలాగే పోనీ సీతమ్మ వారిని తిడతాడు, రాముల వారిని తిడతాడు, ఒకప్పుడు సీజేపీకి వెళ్తాడు. ఆయన అసలు పూర్తిగా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడికి వచ్చి రావణ్ లాంటి వ్యక్తికి ఆయన సపోర్ట్ చేస్తాడు ఆంధ్ర రాజకీయాలకు వస్తే. సో అసలు ఆయనని ఎట్లా అర్థం చేసుకోవాలి? చైతన్య గారు, ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. మనము అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము, మనల్ని కన్ఫ్యూజ్ కూడా చేస్తాం. అంటే వీళ్ళ ఈ దేశంలో పర్టికులర్ గా హిందూ వ్యతిరేకులు కూడా అందరూ కూడా హిందువుల మనోభావాల పైన చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. అంటే హిందుత్వం పట్ల ఏదైతే నిష్ఠ ఉంటుందో మీకు, ఆ నిష్ఠను భంగపరుస్తారు. అందుకే ఇప్పుడు రావణ్ అనే పేరు ఎందుకు పెట్టుకుంటాడు ఆయన అంటే, రావణుడు మీరు ఒక రాక్షసుడు కనుక ఒక మహిళను తీసుకెళ్లాడు, సీతమ్మను తీసుకెళ్లాడు కనుక అలాంటి క్యారెక్టర్ ఈ దేశంలో ఉండకూడదు. కానీ ప్రతి చెడ్డవాన్ని ఒక రావణునిగా మనం చూస్తాం హిందూ సమాజం. ముఖ్యంగా మహిళలను వేధించే వాళ్ళను, మహిళలను చిన్నచూపు చూసే వాళ్ళను, వీళ్ళందరూ రావణులే మన దృష్టిలో. కాదు, రావణుడు చాలా గొప్ప క్యారెక్టరు. మీరు హిందువుల్లో కొన్ని వర్గాలు అనవసరంగా ఆయన పెద్ద హీరో, ఇలాంటివన్నీ ఒక నరేటివ్ తయారు చేసి గర్వంగా నేను రావణ్ అనే పేరు పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నా. ఆయన ఎవరు? క్రిస్టియన్ కదా. మనం ఆయన డీటెయిల్స్ లోకి వెళ్తే ఒక క్రైస్తవుడు. నేను ఒక క్రైస్తవుడిని హిందువులను తిడుతున్నాను అంటే హిందువులకు కోపం వస్తుంది. పైనుంచి వాడు చెప్పిన దాన్ని మీరు సీరియస్ గా తీసుకోరు. వాడు క్రైస్తవుడు, వాడు అలాగే అరుస్తాడులే అని అంటారు. అందుకని నేను ఏం చేయాలి? హిందూ వేషం వేయాలి, కానీ హిందుత్వాన్ని తిట్టు ఉండాలి. ఈయనెవరు? ప్రకాష్ రాజు క్రైస్తవుడు. కానీ ప్రకాష్ రాజ్ అనే ఒక చక్కటి పేరుతో సినిమాల్లో పనిచేస్తూ కళాకారుడుగా మంచి పేరు కూడా తెచ్చుకొని కళాకారుడుగా సొసైటీలో అందరూ గుర్తిస్తారు ప్రకాష్ రాజ్ ఎవరు అనగానే ఆ సినిమా హీరో, సినిమా విలన్, సినిమా నటుడు, గొప్ప నటుడు అనగా గొప్ప నటుడుగా పేరు వచ్చాక ఇప్పుడు హిందుత్వం పైన దాడులు చేయడం మొదలు పెడతారు. ఇలాంటి వాళ్ళు మీరు కోకొల్లాలండి ఈ దేశంలో. మీరు ఎవరైనా సరే హిందూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళంతా కూడా వాళ్ళ స్టోరీ అంతా ఇలాగే ఉంటుంది. అందుకే ప్రకాష్ రాజ్ 4-5 రాష్ట్రాల్లో ఆయా భాషల్లో సినిమాలు తీసి పాపులర్ అయ్యి బాగా డబ్బు సంపాదించుకొని ఇప్పుడు సెటిల్ అయ్యాక ఇప్పుడు హిందుత్వం పైన దాడి చేయడమే ధ్యేయంగా నిరంతరం అదే పనిలో ఉన్నాడు. ఏ చిన్న ఇష్యూ జరిగినా, తెలంగాణలో జరిగినా, ఆంధ్రప్రదేశ్ లో జరిగినా ఆయన ముందుకు వచ్చేస్తాడు, ఆ శక్తులతో చేయగలుగుతాడు, హిందూ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉంటాడు. అది అలా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఏమంటున్నా అంటే, హిందువులందరూ కూడా ఇంతగా హిందూ వ్యతిరేకతను మీ కళ్ళ ముందు కనపడ్డట్టు ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన చేస్తున్నప్పుడు, చేష్టలు అలా ఉన్నప్పుడు దీనికి జవాబంతా ఏంటంటే హిందూ సమాజం ఆయనను తిరస్కరించాలి. ఎంత గొప్ప సినిమా అయినా సరే ప్రకాష్ రాజ్ ఉన్నాడు అంటే ఆ సినిమాకు వెళ్లకుండా ప్రొటెస్ట్ చేయడం అనేది చాలా గొప్ప పని. ఎందుకంటే ఎప్పుడైనా మనిషి డబ్బు దగ్గర తన సంపాదన దెబ్బతింటుంది అన్నప్పుడు లొంగుతారు. కనుక ఆయన లొంగదీయాల్సిన పని మన చేతుల్లో ఉంది. మెజారిటీ హిందువులు సినిమాలు చూడకపోతే సినిమా ఆడదు ఆయన. కనుక ఆయనకి ఉన్న పాపులారిటీ అంతా కూడా హిందువుల వల్లనే వచ్చింది. అంటే వెంటనే ఇలాంటివి చేయాలని అనిపిస్తుంది. సార్, అంటే ఇక్కడ ఏం లేదు, ఆయన ప్రతిసారి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అని అంటుంటాడు కదా.
సో నిజంగా ఆయన తీసుకున్నటువంటి విషయాల్లో ఎక్కడైనా నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడా? సరైనటువంటి ఇంతకుముందు మీరు అన్నట్టుగా పార్లమెంట్లో అసలైన బిల్లు గురించి ఎవరూ చర్చించలేదు, కేవలం పనికిరాని విషయాలు చర్చించాడు. సో అసలు ప్రకాష్ రాజ్ గారు తీసుకునేటువంటి ఆ ఇష్యూస్ నిజంగా ప్రజలకు పనికొచ్చేవేనా? నో, ఈ మధ్య ఈ లెఫ్ట్ ఈకో సిస్టమ్ మన దేశంలో ముందుగా నోరు తెరవంగానే ఫస్ట్ ఏంటంటే ప్రశ్నించే గొంతుకలు మావి అనే దాంతో స్టార్ట్ చేస్తారు. ఈ దేశంలో పుట్టగానే ప్రశ్నించడం నేర్పించాం మన ఇళ్లలో. నేను ఎప్పుడు అంటుంటాను, భారతదేశంలో హిందుత్వంలో మనం నేర్పించింది ఏంటి అంటే ప్రతిదీ ప్రశ్నించమని. ప్రతిదీ నీకు తెలియకపోతే అడుగు, అమ్మని అడుగు, నాన్నని అడుగు అని నేర్పించాము. అందుకే మన దగ్గర నేను ఎప్పుడు చెప్తుంటాను, ఉపనిషత్తే పుట్టింది ఈ దేశం కనుక దాని పేరుమే ఒక ఉపనిషత్తే ఉంది. ఎందుకంటే ప్రశ్నించడము మన లక్షణం. అంటే దేని కొరకు అంటే తెలుసుకోవడం కొరకు. నువ్వు అజ్ఞానివి అయితే ప్రశ్నిస్తే జ్ఞానం వస్తుంది అండి మీకు. కనుక ఇప్పుడు ఈ అజ్ఞానులు అందరూ ఏం చేస్తున్నారంటే ప్రశ్నించడమే ఒక హక్కుగా మేము మాట్లాడుతున్నామంటే ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్నలో నిజాయితీ ఉందా? తెలిసి కూడా అడుగుతున్నావా? తెలియక అడుగుతున్నావా నిజంగా? కనుక నేనేమంటున్నా అంటే ప్రశ్నించడం అందరి హక్కు అయినా కూడా ప్రశ్నతో పాటు జవాబులు చెప్పేటువంటి బాధ్యత కూడా మీకుంది. కనుక నిరంతరం ప్రశ్నలు వేస్తూ కూర్చోవడం కాదు. నువ్వేం పని చేస్తున్నావు, నేను ప్రశ్నిస్తాను నిన్నప్పుడు, నువ్వేం పని చేస్తున్నావు, కనుక నువ్వు జవాబు చెప్పాలి సమాజానికి, ప్రశ్నించేవాడు. అలాగే ఈయన వేస్తున్న ప్రశ్నలు ఇప్పుడు మనల్ని ఇమీడియట్ గా హిందూ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు ఉదాహరణకు లేటెస్ట్ గా మీరు చెప్పారు 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది. మీరు SIR మీద చాలా విపరీతంగా రాహుల్ గాంధీతో కలిసి మీరు క్యాంపెయిన్ చేశారు. కనుక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే దాంట్లో ఇప్పుడు సుమారుగా 70-80 లక్షలు తెలంగాణలో పోతున్నాయి, మరి చాలా రాష్ట్రాల్లో వెళ్ళిపోతున్నాయి. నేనేమంటుంటే SIR ఉన్నదే దేని కొరకు అని అంటే ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉందో లిస్టును తయారు చేయడానికి, నిజమైన ఓటర్స్ యొక్క లిస్టు తయారు చేయాలి. 10 లక్షల ఓట్లు పోయినాయి అనుకున్నా, హైదరాబాద్ లోనే 20-30 లక్షల ఓట్లు పోతున్నాయి. ఎంతమంది వచ్చి నాకు ఓటు హక్కు పోయింది అని అడుగుతున్నారు అనేది నా ప్రశ్న. దీనికి జవాబు చెప్పండి మీరు. ఎందుకు అడగడం లేదు? చంపేస్తారా ఎవరన్నా? ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్స్, BLOలు BLEలు వీళ్ళంతా వచ్చి ఏం చేశారు? చైతన్య గారు మీకు ఇది ఇచ్చారు, ఇది ఫామ్ నింపి ఇచ్చారు. ఫామ్ ఇచ్చారు, నింపండి, మిగతాయి నింపి మాకు ఇచ్చేయండి అన్నారు. ఇప్పుడు 70 లక్షల మంది ఇవ్వలేదండి, ఇవ్వలేకపోతే ఎవరు ఆపారు? కత్తి పెట్టి ఆపారా? ఎవరైనా గన్ను పెట్టి ఆపారా వీళ్ళను? నేనేమంటాను, ఉదాహరణకు నేనే ఉన్నాను అనుకోండి, నాకు మహబూబ్నగర్ లో ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, నాకు ఓటు మహబూబ్నగర్ లో కూడా ఉంది. నేను మహబూబ్నగర్ లో ఎందుకు ఇస్తానండి పోయి ఫామ్ నింపి? మా సొంత ఊరు అది. అక్కడ నేను లేను, మా తమ్ముడు ఉండి నన్ను అడిగాడు, అన్న ఇక్కడ ఫామ్ వచ్చింది అంటే ఏమి ఇవ్వద్దు అని చెప్పాను నేను. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఓటు క్లెయిమ్ చేసుకుంటాను. అలాగే చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చాలా మంది పండగ వస్తే మీరు ఎట్లా పోతారో మనం అందరం చూసాం. ఇప్పుడు వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు? లక్షల్లో ఉన్నారు, ఎంత లేదన్నా 5-10 లక్షల మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేసుకున్నారు? ఆంధ్రాలో ఉంటుంది, ఇక్కడ మేము ఇవ్వము, ఫామ్ రిటర్న్ ఇవ్వడం లేదు. ఇవ్వకపోతే వాళ్ళందరికీ ఓటర్కి ఇవ్వాలా? తీసుకెళ్ళి ఇక్కడ కూడా వేయండి అని చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా? మరి నీకు 4 ప్లేసెస్ లో నీకు ఓటర్ కార్డు పెట్టుకున్నావు, గుర్తింపు కార్డు పెట్టినావు, నీకు సోయిందా మరి? ఆయన ఎవరు అడ్వకేట్, ఒక ఆయన దిలీప్ కుమార్ అని చెప్పేసి ఆయన పోలీస్ స్టేషన్ లో ఇది ఇచ్చాడు, కాంప్లైంట్ ఇచ్చాడు. బెంగళూరులోనే ఇచ్చాడు, అలసూరు పోలీస్ స్టేషన్ లో 2019 లో ఇచ్చారు. పోలీసు వాళ్ళు ఏం చేశారు? ఎలక్షన్ కమిషన్ కు పెట్టారు, ఫిర్యాదు చేశారు. ఏ జవాబు రాలేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? చర్యలు తీసుకోవాలి. ఎందుకు 4 ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయి నీ దగ్గర అని చర్యలు తీసుకోవాలి. తీసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఎవరండి? మరి మీరు అన్నారు కదా బీజేపీ చేతిలో ఉంది అని. పోలీస్ ఏమో మీ చేతిలో ఉంది, మీ రాష్ట్రమే. పోలీస్ ఏం చేసింది? ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? 4 రద్దు చేయాలి. చేయలేదు. చేయకపోతే ఈయన కేసు వేశాడు దిలీప్ కుమార్. కేసు వేస్తే తేలింది ఇప్పుడు 4 ఎట్లా ఉంది అని. ఇప్పుడు కోర్టుకు జవాబు చెప్పాలి అని. కోర్టుకు, ఇక్కడ పోలీస్ స్టేషన్ కాదు, ఎవరికి కాదు, కోర్టుకు జవాబు చెప్పాలి. ఇప్పుడు ఆయన అడిగితే ఏమంటున్నాడంటే, నేను పుట్టి పెరిగిన కర్ణాటకలో నా ఓటు తీసేస్తారట. ఎట్లా తీసేస్తారో చూస్తాను నేను. అది కాదు, ఇది ఒక పెద్ద జోక్ అని. నేను పుట్టి పెరిగిన నా కర్ణాటకలో నా ఓటు తీస్తారట, ఇది పెద్ద జోక్ అని అన్నాడు.
అందుకే నేనేమంటా అంటే ప్రకాష్ రాజ్ అనేవాడు హీరోనా, విలనా, జోకరా అని నేను అడుగుతున్నాను. సార్. కానీ ఇది పెద్ద జోక్ అని ఆయన జోక్ చేశాడు. నేనేమంటాను, నీకు చదువు వచ్చు కదా, చదువు వస్తే కర్ణాటకలో నీకు ఫామ్ ఇచ్చారు, ఎస్ఐఆర్ ఫామ్ ఇస్తే నింపి ఇవ్వచ్చు కదా. అంతే కదా. నిన్ను ఎవడు కట్ చేసేవాడు, నువ్వు నింపి ఇవ్వకపోతేనే కట్ అవుతుంది. కనుక ఫూల్స్ చేయడం కాదా అండి, ప్రజలందరినీ ఫూల్స్ చేయడం అన్నారు. ఇప్పుడు నీ కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, తమిళనాడులో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. 4 రాష్ట్రాల సినిమాలు తీస్తున్నావు కనుక 4 రాష్ట్రాల గుర్తింపు కార్డు పెట్టుకొని తిరుగుతావా నువ్వు? ప్రతిదానికి పతివ్రత శిరోమణి లాగా ఉపన్యాసాలు ఇస్తావు కదా, ప్రజలకు బుద్ధి చెప్పే చేస్తుంటావు కదా, మరి నువ్వేం చేస్తున్నావు అని, నీ డ్యూటీ ఏంది అని. చైతన్య గారు, నేనేమంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ మోడీ చేతిలో ఉంది. మోడీ గారు ఏం చేస్తున్నారంటే ఈ ఎస్ఐఆర్ పెట్టేసి ఇదిగో తెలంగాణలోనే 70 లక్షల ఓట్లు తీసేస్తున్నాడు. ఎవరి ఓట్లు ఇవి అంటే ఆదివాసీలై, ఎస్సీలై, తర్వాత వీళ్ళ ముస్లింలై అన్ని ఓట్లు తీసేస్తున్నాడు. అంటే ఓన్లీ హిందువులు, అగ్రవర్ణం హిందువులు మాత్రమే బీజేపీకి ఓటేస్తున్నారా? మరి ఎస్సీ నియోజకవర్గాల అన్ని కూడా బీజేపీ ఎక్కువ గెలిచింది కదా, దాని జవాబు ఏంటి మరి? దేశంలో అత్యధికంగా ఎస్సీ నియోజకవర్గాలు బీజేపీ గెలుస్తా ఉంది. అత్యధికంగా బీసీ ఎంపీలు, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ చేతిలో ఉన్నారు. మరి వాళ్ళంతా ఎట్లా గెలుస్తున్నారు? బీసీలు ఓట్లు వేయకుండానే గెలుస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా? పోనీ ఎలక్షన్ కమిషన్ వచ్చి ఓట్లు తొలగిస్తుంది. తొలగించేటప్పుడు ఈయన బీజేపీ ఓటరు, ఈయన బీజేపీ ఎనిమి అని చెప్పి కాంగ్రెస్ ఓటర్ అని కాంగ్రెస్ ఓట్లు తీసేస్తారా? తీసేయడానికి వస్తుందా? నేను అందుకే ఈ విషయం ఎందుకు ఇంత డీప్ గా నేను చెప్తున్నానంటే, చైతన్య గారు, ఎలక్షన్ కమిషన్ అనేది చాలా చాలా పెద్ద బాడీ చూడడానికి, కానీ అతి తక్కువ ఎంప్లాయీస్ ఉండే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే సంస్థ ఇది ఒక్కటే. దీనికి 3 చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు ఢిల్లీలో. వాళ్ళ కింద 10 మంది స్టాఫ్ కూడా ఉండరు. ఆఫీస్ ఎంత పూర్ గా ఉంటదంటే 10-20 మంది ఆఫీసర్స్ ఉంటారు. ఇంత పెద్ద దేశానికి ఎన్నికలు పెడతారు వాళ్ళు. వాళ్ళకు మరి అన్ని రాష్ట్రాల్లో ఉండాలి, నెట్వర్క్ ఉండాలి కదా, వాళ్ళ ఆఫీసెస్ ఉండాలి. వాళ్ళకి ఎవరంటే ఆ ఎలక్షన్ టైంలో చీఫ్ సెక్రటరీకి లెటర్ రాస్తారు, అయ్యా మాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను అలాట్ చేయండి. ఆయన వీళ్ళు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అలాట్ చేస్తారు, అంటే వీళ్ళకి ఇష్టమైన వ్యక్తినే ఇస్తారు. ఆయన ఇక్కడ స్టేట్ కు ఎలక్షన్ కమిషన్ గా పనిచేస్తారు. ఇది ఎవరి చేతిలో ఉండారండి? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు. పేరుకు కేంద్ర ప్రభుత్వం అండర్ లో ఉన్నప్పటికీ కూడా డెప్యుటేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటారు. ఆయన అన్ని జిల్లాలో ఉన్న కలెక్టర్లకు ఎలక్షన్ ఆఫీసర్స్ గా ఆయన అపాయింట్ చేస్తారు. జిల్లా కలెక్టర్లు ఎవరి చేతిలో ఉన్నారు చైతన్య గారు? రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నారు కదా. వాళ్ళు ఆర్డీఓలను, ఎంఆర్ఓలను వీళ్ళందరినీ ఎలక్షన్ అధికారులుగా చేస్తారు. మొత్తం ఎలక్షన్ యంత్రాంగమే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే కేంద్రం ఏం చేస్తుంది? వాళ్ళు టీచర్లను, వీళ్ళను ఎంప్లాయీస్ ను బిఎల్ఏలుగా దీనిగా అపాయింట్ చేస్తారు. ఈ టీచర్లు, ఎంప్లాయీస్ వీళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు. మరి మోడీ వచ్చి ఈ టీచర్లను కూర్చోబెట్టి పెన్నిచ్చి అదే కొట్టండి, అటు కొట్టండి, కాంగ్రెస్ ఓట్లను కట్ చేయండి అని మోడీ కట్ చేయిస్తున్నాడా? టీచర్లకు ఉదాహరణకు నాకు డ్యూటీ చేశారనుకోండి, నేను చాలా 30 ఏళ్ళు నేను డ్యూటీ చేశాను. నేను నిజామాబాద్ లో పనిచేసినప్పుడు పిట్లం అనే ఒక ఊరుకు నాకు వేశారు, మహారాష్ట్ర బార్డర్ అది. నేను అక్కడ ఎలక్షన్ నిర్వహించడానికి వెళ్ళాను అనుకోండి, నాకు తెలుస్తుందండి అక్కడ కాంగ్రెస్ ఓటర్ ఎవరు, తెలుగుదేశం టీఆర్ఎస్ ఓటర్ ఎవరు అని తెలుస్తుందా నాకు? నేను ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి నిజామాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాను. నిజామాబాద్ నుంచి పిట్లంలో ఎలక్షన్ డ్యూటీ వేస్తే వెళ్తాను. నాకేం తెలుస్తుంది ఆ ఊర్లో ఓటర్ ఎవరని తెలుస్తుంది. ఇదే మెకానిజం అంతా కూడా టీచర్లు అందరూ ఇప్పుడు ఉన్న ఎస్ఐఆర్ లో పాల్గొంటున్నారు. వాళ్ళే వచ్చి మీకు అందరికి కూడా ఈ ఫామ్ ఇస్తున్నారు. ఫామ్ నింపిస్తే తీసుకుంటున్నారు, లేకపోతే తీసుకోవడం లేదు. సింపుల్. వాళ్ళకేమి ఏ ఓటర్ ఎవరు అనేది తెలియదు. నింపి ఇవ్వని ఓట్లే 70 లక్షలు. ఇప్పుడు వాళ్ళు వచ్చి వెంట పడతారా అండి? అయ్యా నింపండి నింపండి అని వెంట పడతారా? కాదు కదా. మీరు నింపి ఇవ్వలేదు, ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వలేదా? ఇప్పుడు ప్రకటనలు చేస్తున్నారు, అయ్యా ఎవరైనా మిస్ అయితే ఇవ్వండి, ఇంకా ఇంతవరకు డేట్ ఉంది, ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళు. సో 70 లక్షలు పోయినాయి అంటే అది ఫేక్ ఓటర్ అనే అర్థం. అందుకే ప్రకాష్ రాజ్ ఓటు 4 రాష్ట్రాల్లో ఉండదు, ఇప్పుడు ఒక రాష్ట్రంలో
ఒక్క దగ్గరనే ఉంటది, మిగతా మూడిట్లో పోతుంది. తీసేయండి, నేను లేను మరో, నాకు ఈ రాష్ట్రమే ముఖ్యం, నేను ఇక్కడ ఉంటాను అని ఆయన్నే చెప్పాలి చదువుకున్నవాడైతే. అవును, ఆయనకి ఏ రాష్ట్రంలో కాబట్టి ఆ రాష్ట్రంలో ఇచ్చుకోవాలి ఫామ్ అంతే. ఇచ్చుకోవాలి, నువ్వు ఫామ్ తీసుకుపోయి ఇచ్చేసేయాలి, నేను ఇక్కడే ఉన్నాను. దాంతో దేర్ ఎన్స్ ది మ్యాటర్ కదా. సార్. అందుకే ఈ దేశంలో ఈ ఓటు దోపిడీ, ఓటు చోరీ అనే పదమే చాలా ప్రమాదకరమైనటువంటి పదము. ఇది మన దేశంలో ఎన్నికల వ్యవస్థనే కించపరిచినట్టు, ఎన్నికల వ్యవస్థ పైన ప్రజలకు అనుమానం వచ్చేటట్టు చేయడం, డెమోక్రసీని బ్రేక్ చేయడం, డెమోక్రసీని చంపేయడం కింద చూస్తున్నాం. వీళ్ళందరూ చేస్తున్న పని ఈ దేశంలో అదే అండి. చాలా సంతోషం, మీ విలువైనటువంటి సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా, ప్రకాష్ రాజ్ గారు నిజంగా ఆయన కనుక దానిపైన ఆసక్తి ఉంటే ఏదో ఒక రాష్ట్రంలో ఆయన ఒక ఫామ్ ఇచ్చి ఆయన ఓటు ఆయన కాపాడుకోవచ్చు. కానీ ప్రక్రియను, ఎలక్షన్ ప్రక్రియను అర్థం చేసుకోకుండా దానిపైన మాట్లాడడం అనేది చాలా తప్పు అని శ్రీ మనోహర్ గారు ఆయన యొక్క అభిమతం తెలియజేశారు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.